వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైజరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, పౌలు గారు ఒక చోట దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తా 3 విశ్రాంతి దినములే వారితో ఉన్నారంట. అనేకమైన ఘనత కలిగిన స్త్రీలు, పేరు ప్రఖ్యాతి కలిగిన స్త్రీలు ఆ వాక్యము విని దేవుణ్ణి ఒప్పుకుంటా, దేవుని ఎదుట వారి పాపాలను ఒప్పుకుంటా అనేక మంది మారు మనసు పొందుతా వస్తా ఉన్నారట. మారు మనసు పొందుతా వస్తా ఉంటే అక్కడ యూదులు ఏం చేశారు? మచ్చర పడిపోయారంట. మచ్చరం అంటే ఏంటండి? కుళ్ళు. ఏంటి? మన యొక్క జీవితంలో కుళ్ళుంటే ఆ కుళ్ళు మన జీవితాన్ని తగలబెట్టేస్తూ ఉంటుంది. మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఆ రీతికి మచ్చర పడిపోయారట. దేవుణ్ణి అనేక మంది స్త్రీలని దేవుని వైపు ఇతడు తిప్పుతున్నాడు రానేసి, ఇతన్ని ఎట్టయినా చంపాలి రానేసి పౌలు గారిని శీలని చంపాలని వస్తా ఉంటే ఒక్కడు నిలవబడ్డాడు, విశ్వాసి. ఏం పేరు అతని పేరు? యాసోను. ఈ లోకములో ఇలాంటి విశ్వాసులు దేవుని పరిచర్య విషయమై ఎంతో అవసరమండి. కానీ ఈ లోకపు విశ్వాసులు ఏ రీతిగా ఉంటున్నారో తెలుసా? సరే, దేవుని కోసం కొట్టబడనక్కరలేదు, దేవుణ్ణి అమ్మేసుకునే రీతిగా బ్రతుకుతున్నారు. దేవుని సన్నిధానంలో ఒకటి, దేవుని యొక్క కాంపౌండ్ దాటి వెళ్ళిన తర్వాత ఒక రీతిగా బ్రతుకుతా ఉన్నారు. ఏ రీతిగా బ్రతుకుతున్నారంటే పక్కన మాట్లాడుకుంటా ఉన్నారు. అరే, వీరు దేవుని దగ్గరికి వెళ్తానే ఉన్నారు కానీ వీరి కుటుంబాలలో మార్పు లేదురా, మనకంటే అధ్వానంగా మాట్లాడుకుంటారు, బూతులెల్లా మాట్లాడుకుంటారు అనేసి మాట్లాడుకుని రీతిగా మనం ఉన్నాం. యాసోను ఆ రీతిగా చేయలేదండి. దైవ సేవకుల్ని చంపాలని వస్తా ఉన్నప్పుడు యూదులు మత్సరపడి పని పాటు లేక తిరుగు కొందరు దుష్టుల్ని వెంటబెట్టుకొని గుంపుగా పట్టణమెల్లా అల్లరి చేయుచు, ఇదిగో పలానా యాసోను ఇంటిలో వాళ్ళు ఉంటారా, ఎందుకంటే అతడు బహు గొప్ప విశ్వాసి, దైవజనులు పలానా చోట ఉంటారు అనేసి విశ్వాసి వైఖరి ద్వారా మాట్లాడుకోవాలా. ఆ రీతిగా ఏం చేశారు? యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ యొద్దకు తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే కనబడలేదంట. పౌలుని శీలని ఎక్కడ దాచి ఉంచాడు? యాసోను ఇంటిలో దాచి ఉంచాడు, సేఫ్గా దాచి ఉంచాడు. వారు కనబడనందున యాసోనుని కొందరు సహోదరులు ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయాడు. అబ్బా, విశ్వాసపు వైఖరిలో తనుంటే ఏం చేశారు? ఈడ్చుకొని పోయాడంట, ఏడవబడ్డాడండి యాసోను. సపోజ్ మనమే ఉంటే ఆ పరిస్థితిలో రెండో రోజు చర్చికి వస్తామండి. అయ్యగారు, ఏందయ్యా, నీ వల్ల నేను కొట్టించుకున్నాను, నీ వల్ల నేను మాట్లాడుతున్నాను, ఇక నీకు నాకు స్తోత్రం హల్లెలూయా అంటావా లేదా? అనేవారు ఉన్నారు. కానీ ఈ యాసోను ఏం చేస్తున్నాడు? ఏడవబడ్డాడు. దైవ సేవకుల్ని దాచి ఉంచితే, దైవ సేవకులు ఉంటే నేను చచ్చినా పర్వాలేదు కానీ దైవ సేవకుల మాట అనేకులకు వెళ్తుంది, వాళ్ళని బ్రతికించాలని తపనతో అడ్డబడ్డాడంట యాసోను. దైవజనులు అనేకుల్ని స్వస్థపరుస్తారు. దైవజనులు ఈ లోకమనే మాలిన్యములో పడకుండా అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారు. అలా తిప్పుతున్నారనే కదా ఈర్ష్యపడి యూదులు ఏం చేశారు? మత్సరపడి వచ్చారట. ఘనత కలిగిన స్త్రీలు మారు మనసు పొందుకున్నారంట. అక్కడ 3 విశ్రాంతి దినములు ఉన్నాడంట పౌలు గారు. మరి అట్లాంటి సేవ పరిచర్యలో ఆ రీతిగా తోడ్పడిన యాసోను వంటి విశ్వాసులు ఉన్నారే, మరి మన వలన దేవుని యొక్క సేవకి ఏమైనా ఉపయోగం కలుగుతుందా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి.